ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సెకండ్ రౌండ్ ఏంటంటే నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ గేమ్ ఆడాలంటే ఫస్ట్ మీ టీం నుంచి ఒక ముగ్గురు, మీ టీం నుంచి ఒక ముగ్గురు రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ముగ్గురు, ఇక్కడ 3 పోడియంస్ ఉన్నాయి. మీ టీం కి ఇక్కడ నుంచి ఉంటారు, మీ 3 మెంబర్స్ ఇక్కడ నుంచి ఉంటారు. తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు దానికి సంబంధించి 3 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 3 ఆప్షన్స్ నుండి ఒకటి రైట్ ఆన్సర్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 3 ప్లకార్డ్స్ ఉంటాయి, A, B, C. సో నేను అడిగిన క్వశ్చన్ కి మీ టీంలోని ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడిగాను, దానికి రైట్ ఆన్సర్ A అనుకోండి. ఇక్కడ 2 Aలు ఒకటి వేరే ఆప్షన్ ఏదో తీసారనుకోండి, ఇక్కడ అసలు ఏది తీయలేదనుకోండి, వీళ్ళు విన్ అవుతారు. వీళ్ళు 3 A's తీసారనుకోండి, వీళ్ళు విన్ అవుతారు. ఎవరి వైపు అయితే ఎక్కువ ఆన్సర్స్ విన్ అవుతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఎవరు ఒకళ్ళు చూసుకోకూడదు. కరెక్ట్ గా మీ ఆన్సర్స్ రెడీగా ఉన్నారా, రైజ్ అనగానే ముగ్గురు ఒకేసారి రైజ్ చేయాలి మీ ప్లకార్డ్స్. ఓకే, మీ టీం నుంచి ఎవరు డిసైడ్ అయ్యారు? కళ్యాణ్ గారు అండ్ శృతి గారు అండ్ జాకీ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సో ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? కృష్ణ గారు అండ్ బాలాదిత్య గారు అండ్ శ్రవంతి గారు వస్తున్నారు. Here comes your first question. రైలు చివరి బోగి మీద ఉండే X గుర్తుకి అర్థం ఏంటి? ఆప్షన్ A, పట్టాలు తప్పలేదని. ఆప్షన్ B, ప్రమాదం లేదని. ఆప్షన్ C, వేగానికి గుర్తు, ఆ ట్రైన్ వెళ్లే వేగానికి గుర్తు. ఇది 3 ఆప్షన్స్. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. 3, 2, 1, ఓపెన్ యువర్ ఆన్సర్స్. జూనియర్స్ టీం వచ్చేసరికి రైట్ ఆర్ రాంగ్, బట్ అందరూ C తీశారు. గుడ్ ఫ్యామిలీ కోఆర్డినేషన్. అండ్ సీనియర్స్ టీం వచ్చేసరికి శృతి గారు ఆప్షన్ A, రాఖీ గారు C, కళ్యాణి గారు C. మీరు ఏ అని ఎందుకు అనుకున్నారంటే మామూలుగా అందరూ సి పెడతారు కాబట్టి నేను ఏ పెట్టాను. వాట్ ఎ ఫ్యామిలీ, వాట్ ఎ థింకింగ్ అండి. కళ్యాణి గారు C అని ఎందుకు అనుకున్నారు? ఇట్స్ అ పర్మనెంట్ మార్క్ ఆన్ ద ట్రైన్. పట్టా తప్పలేదు అని ముందుగానే ఎలా ఊహించేసి పెట్టేస్తారు? ఓకే, ప్రమాదం జరగలేదని ముందుగానే ఊహించేసి ఎలా పెట్టేస్తారు? వేగానికి గుర్తు అంటే వాళ్ళది రైల్వేది రూల్ ఒకటి, వి విల్ రీచ్ ఆన్ టైం. సో మేబీ అందుకే ముందుగానే ఎక్స్పెక్ట్ ఉంచుతారని నా ఆలోచన. మీరందరూ C అని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్ గా ఇట్స్ డేంజర్ సైన్ ఓన్లీ. ట్రైన్ ఎనీవేస్ డేంజర్ సైన్. వెనకాల ఏదైనా ట్రైన్ వస్తే ఆ దూరం తెలుస్తుంది ఎంత దూరంలో ఉందని. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా ట్రైన్ వస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రైన్స్ పక్కన ఆపోజిట్ వెళ్తుంటాయి, కొన్ని పక్కన వెళ్తుంటాయి. బై మిస్టేక్ ఏదైనా ట్రైన్ అదే ట్రాక్ లోకి వచ్చింది అనుకోండి, దాని వేగం వల్ల తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్. సో మాక్సిమం ఇక్కడ జూనియర్స్ టీం అందరూ C పెట్టారు, వేగానికి గుర్తు అని చెప్పని. ఇక్కడ ఇద్దరు వేగానికి గుర్తు అని పెట్టారు. మీరు ఏంటండి పెట్టేశారు, పట్టాలు తప్పలేదు అని పెట్టారు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ B. ఆప్షన్ B, ప్రమాదం లేదని. కాదు, సి ఆన్సర్ చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు మా టీం నుంచి ఇంటెలిజెంట్. క్రాస్ కి అసలు మీనింగ్ ఏంటంటే రెదవల్లారా ఇదే లాస్ట్ భోగి అని. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. సో యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే అసలు రాని వ్యాధి ఏంటి? సో ఆప్షన్స్ ఇచ్చే ముందు సార్ బాలాజీ గారు ఇందాక అంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దీని గురించి కూడా ఏదన్నా ఐడియా ఉంటదేమో. అసలు ఏముండొచ్చు ఆప్షన్స్? గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు నా దృష్టిలో. ఓకే, ఇంకా హాట్ వాటర్ మనకి బొవెల్ ని స్మూత్ చేస్తుంది కాబట్టి ప్రైమరీ రీజన్ అది ఉండాలి. ఓకే, ఈ మిగతా గోరువెచ్చటి నీళ్లు అంటే దాంట్లో ఇంకేమైనా వేసుకునే దాన్ని బట్టి, ఇప్పుడు దాల్చిన చెక్కలు అంటే ఏమైనా వేసుకుంటే అది కొంచెం మోకాళ్ళ నొప్పులకి బెనిఫిట్ అవుతుంది. డయాబెటీస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే వాట్ ది ఇంగ్రీడియన్స్ వాట్ వి యాడ్. మా డైరెక్టర్ కరెక్టే చెప్పాడు సార్. నువ్వు అడుగన్నా ఇందాకలాగే చాలా పెద్ద ఆన్సర్ ఉంటది. అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ A, పక్షవాతం పెరాలసిస్. ఆప్షన్ B, రక్తపోటు. ఆప్షన్ C, ఒబిసిటీ. సో గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. You have to raise your placards in 3, 2, 1, open. అందరూ ఆప్షన్స్ తీశారు. ఇది కదా ఫ్యామిలీ మధ్య ఉండాల్సిన అన్యోన్యత, అండర్స్టాండింగ్. మన ఫ్యామిలీ అందరం కలిసి ఒకే ఆన్సర్ తీసినందుకు అమ్మమ్మ ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్, చెప్పాలంటే నాకు చిన్న భయంగా ఉంది. ఓకే, చెప్పేయాలి తప్పదు ఇంకా. ఓకే, అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ C. సీనియర్ జూనియర్స్ ఇద్దరు కరెక్ట్ చెప్పారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో ఇద్దరులో ఇప్పుడు ఫాస్టెస్ట్ ఎవరు తీసారనేది పెద్ద పాయింట్. థర్డ్ ఎంపైర్
The winners of this question, seniors. And your next question, తాజ్ మహల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక్క తెలుస్తుంది ఓకే, ఆప్షన్ ఏ 20 years 20 సంవత్సరాలు, ఆప్షన్ బి 22 years 22 సంవత్సరాలు, ఆప్షన్ సి 26 years 26 సంవత్సరాలు. సో గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. యూ హ్యావ్ టు రైజ్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఈవిడ తెలుసా, ఈవిడ ఫస్ట్ ట్రై చేసింది రాలేదు, ఈ ట్రై రాలేదు, ఇదేదో ఈజీగా ఉందని. ఒక సి 2 బి, ఒక సి 2 బి. సేమ్ నాకెందుకో దీనికి రైట్ ఆన్సర్ అమ్మమ్మ వచ్చి చెప్పింది మీ అందరికి చాలా వరకు. అమ్మమ్మ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అండి. ఓకే, అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ అని అనుకుంటున్నారేమో. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ సి కూడా కాదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి. And the winners are Junior! Well played, both of you. Last question of the round. Romeo, Juliet ఇద్దరు చనిపోయేటప్పటికి వాళ్ళ వయసు ఎంత? ఆప్షన్ ఏ 16 and 13, ఆప్షన్ బి 18 and 20, ఆప్షన్ సి 15 and 15. ఫస్ట్ చెప్పిన వయసు రోమియో గారిది, సెకండ్ చెప్పింది జూలియట్ గారిది. సో ఓకే, ప్లీజ్ రైజ్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఓకే, ఏబిబి అండ్ బిబిబి. ప్రతిసారి నార్మల్ గా చెప్తున్నాం కదా జూనియర్స్ విన్నర్స్ సీనియర్స్ విన్నర్స్ ఇలాగా. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. ఎవరు విన్ అవుతారో ఇప్పుడు ప్లే సాంగ్ తో తెలిసిపోయింది. ఓకే, రెడీ? 3, 2, 1 సౌండ్. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఎందుకు అనుకున్నారు మీరు 16, 13 అని? ఎక్కడన్నా చదివారా లేకపోతే ఏంటి? అయినా అది కల్పిత కథ అని తెలుసు షేక్స్పియర్ది. ఆప్షన్ బి ఆప్షన్ సి కాదనైతే గ్యారంటీగా అనిపించింది. ఎందుకంటే ఈక్వల్ ఉన్నా, ఒకవేళ జూలియట్ పెద్దది ఉన్నా దానికి ఒక చిన్న పాపులారిటీ వచ్చేది ఎలిమెంట్కి చాలా. సో ఒకవేళ గనక రెండు ఆప్షన్స్ లో ఎక్కువ తక్కువ ఉంటే మేము కన్ఫ్యూజ్ అయి ఉండేవాడిని. ఆ లాజికల్ గా నేను ఏం ఫిక్స్ అయ్యాను. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ జూనియర్స్. కళ్యాణి గారు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు, అంటే ఇలా ప్రాపర్ షోలోని, అందులో మీతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది కమింగ్ హియర్? ఈటీవీ మీకున్న అనుబంధం అండ్ చాలా రోజుల తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మా అందరితో పార్టిసిపేట్ చేయడం. దాదాపు 13-14 years తర్వాత నేను టెలివిజన్ లో కనిపిస్తున్నాను. ఈటీవీతో నా బంధం ఇది నాకు మాతృ సంస్థ లాంటిది. కన్నడలో యాక్ట్ చేస్తున్న అమ్మాయిని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసింది ఈటీవీ. చాలా గర్వంగా, చాలా గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది బాపు గారు. అంత మహాన్ డైరెక్టర్ ద్వారా నేను ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది ఐ రియలీ ఫీల్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. అండ్ ఈ సంస్థకి నేను ఎప్పుడు చిరరుణిగా ఉంటాను. బట్ సో హ్యాపీ, ఆడియన్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని చాలా సంవత్సరాల తర్వాత టీవీలో చూస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలని, మళ్ళీ బ్రేక్ లేకుండా హ్యాపీగా ఇలాగే చేయాలి, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలని. అండమాల్ సీరియల్ మళ్ళీ రావాలి. థ్యాంక్ యూ సుధీర్. బాలదిత్య గారు, మీకు ఈటీవీతో ఉన్న అనుబంధం, ఈ ఫ్యామిలీ మన ఫ్యామిలీతో ఉన్న అనుబంధం. ఇందాక నేను రాగానే సెమరన్ జోకేశాడు, నువ్వేంట్రా జూనియర్ సైకిల్ కూర్చుంటున్నావు, ఇక్కడ రావాల్సింది కదా. అండ్ నా విషయానికి వస్తే నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ వాజ్ ఈటీవీ. అండ్ అలాగే తర్వాత నేను హీరో అయిపోయిన తర్వాత ఐ టుక్ బ్రేక్ ఫ్రమ్ యాక్టింగ్. 1940లో గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నేను చదువుకోవడం కోసం బ్రేక్ తీసుకుంటే నన్ను ఇండస్ట్రీ మర్చిపోయిన నన్ను మళ్ళీ కెమెరాకి పరిచయం చేసింది ఈటీవీ త్రూ ద షో కాల్డ్ ఛాంపియన్. సో కాబట్టి నేను ఒక్కనే కాదు, మా కుటుంబం అందరం కూడా మేము ఈటీవీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ యు హావ్ షేర్డ్. జాకీ అన్న, ఈటీవీతో నాకు చాలా పెద్ద అనుబంధం. నాది ఫస్ట్ సీరియల్ వచ్చి ఈ తరం కదా, సితార గారు నేను చేసాం. తర్వాత సంఘర్షణ, నేను హరిత పరిచయం అవడం, ఆ తర్వాత పెళ్లి అవ్వడం. సమీరు మీ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరితోనే నేను చేశాను. మా అబ్బాయి పుట్టినరోజు August 27. ఓకే, ఈటీవీ పుట్టినరోజు.
అలా చాలా సీరియల్స్ చేశాను నేను. నా అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా ఈటీవీలో నాది రంగులు రావటం అని వస్తుంది. ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుంది. సమీరన్న ఈటీవీ గురించి చెప్పడం కన్నా ముందు ఉషా కిరణ్ మూవీస్ గురించి చెప్పాలి. మై కెరియర్ యాజ్ అన్ యాక్టర్ స్టార్టెడ్ విత్ ఉషా కిరణ్ మూవీ. సో నా కెరియర్ బిగినింగ్ లోనే విశ్వనాథ్ గారు లాంటి గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ తోటి మై ఫస్ట్ సీరియల్ ఇస్ అన్వేషిత. మా చిన్నప్పుడు అది పెద్ద మాకు ఒక హారర్ ఫిలిం లాంటిది అది. అన్వేషిత అన్వేషిత నాకే అనిపిస్తుంది అన్న, నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నపాడు కదా, నా చిన్నప్పుడు విన్నపాడు కదా, మేబీ ఆ నాస్టాలజీలోకి వెళ్ళిపోయి ఉంటారు అలాగా. మాకు ఇంకొకటి చాలా థ్రిల్లింగ్ గా ఏంటుండేదంటే ఎవ్రీ డే పేపర్లో మా ఫోటోలు ఉండేవి. వీళ్ళిద్దరైతే కంపల్సరీ ఎవ్రీ డే. అక్కడ ఈటీవీ అని పడితే కింద మేమిద్దరు ఉండేవాళ్ళం అలా గుడ్డేసుకొని. అండ్ ఈటీవీ క్యాష్ అయితే సుమ తర్వాత నేనే ఎక్కువసార్లు. నేను మాట్లాడుతుంటే ఇందాక బావగారు మాట్లాడుతుంటే చెప్పాలనిపించింది, ఏ ఛానల్ కి బహుశా నాకు తెలిసి ఇన్ని పాటలు హిట్ అయిన ఉండవు. ఇప్పటికీ దేర్ ఆర్ సో మెనీ సాంగ్స్. లేడీ డిటెక్టివ్ అప్పట్లో యాక్టివ్ అంతరంగాలు అనంత మానస సదరంగాలు. రాఘవేంద్రరావు గారు ఫస్ట్ టైం టెలివిజన్ ప్రొడ్యూసర్ అయింది ఈటీవీ శాంతినివాసం తోటి. శాంతినివాసం శాంతినివాసం. అవర్ ఇండియాస్ ప్రైడ్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన శాంతినివాసం వాస్ ఫ్రమ్. మీలాంటి సీనియర్స్ తో అట్లీస్ట్ ఈ స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం మాకు ఇచ్చింది ఈటీవీకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. శృతి గారు, ఈటీవీతో అసలు జర్నీ అనేది నాకు మొట్టమొదట యాజ్ ఎవరీవన్ సైడ్ భాగవతంలో నేను డాన్స్ చేశాను మొట్టమొదటిసారి బాపు గారి డైరెక్షన్లో. త్రిజట కళ అని ఒక డాన్స్ చేశాను. తర్వాత లేడీ డిటెక్టివ్, స్నేహ, ఇంటింటి రామాయణం, కస్తూరి, సావిత్రి, చంద్రముఖి, దిస్ అ బిగ్ లిస్ట్. ఆడది ఆధారం, చాలా సీరియల్స్ చేశాను. బట్ మొట్టమొదటిసారి నేను చేసిన నెగటివ్ షేడ్ క్యారెక్టర్ నాగాస్త్రం. సో అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఈటీవీతో. శృతికి ఆ రోజుల్లో సెల్ ఫోన్ ఉండేది. మొట్టమొదటిసారి సెల్ ఫోన్ కొన్నది నేను. 25 రూపీస్ ఎంతో ఇన్కమింగ్, 25 రూపీస్ అవుట్ గోయింగ్ ఏదో ఉండేది. ఎప్పుడైనా ఫోన్ అడుగుదాం అని అంటే ఎక్కడ అంటే ఇప్పుడు దాచేసుకునే పర్సులో ఎక్కడ దాచేసుకునేది వాళ్ళు, సైలెంట్ లో పెట్టాడు, ఆఫ్ లో పెట్టాడు. అక్కడ బ్రేక్ టైంలోనే ఎప్పుడు ఆన్ చేస్తుంది కదా, ఆన్ చేసినప్పుడు వాళ్ళ మదర్ పాపం దేనికో నైట్ టైంలో అద్దరా ఎప్పుడు వస్తావు దేనికో ఇంట్లో ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తే, ఇదండి మా అమ్మ ఎందుకు చేసింది, ఇప్పుడు అమ్మ ఫోన్ చేసిందండి, ఎత్తున స్టార్ట్ అయిపోతుంది మీటర్. ఎందుకు చేసా బ్యూటిఫుల్ గా ఉండేవో ఆ జర్నీనే. కెనాట్ ఎక్స్ప్లెయిన్. వండర్ఫుల్ జర్నీ అసలు. సో నైస్ షేరింగ్ సచ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్లీ.